జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో వేద పండితులు శంకర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని ఆది శంకరాచార్య జయంతి పురస్కరించుకుని శుక్రవారం శంకరాచార్యులు శారదాంబ విగ్రహాలకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పంచామృతాలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, కమిటీ సభ్యులు సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, దేవస్థానం వేద పండితులు పాలేపు ప్రవీణ్ శర్మ, బొజ్జ రాజగోపాల్, రమేష్ శర్మ, సంతోష్, ద్యావల్ల విశ్వనాథం భక్తులు పాల్గొన్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు సద్గురు శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భగవత్పాద శ్రీ శంకరాచార్యుల వారికి ఈరోజు విశేష పూజ అభిషేకాలు జరిగాయి. వైశాఖ శుద్ధ పంచమి రోజు స్వామివారి జన్మదినం. ఏ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి మహాసంకల్పం, కలశ గణపతి పూజ, రుద్రాభిషేకం మరియు అష్టోత్త శతనామార్చనతోని హారతి మంత్రపుష్పాలతోని విశేష పూజ అభిషేకాలు జరిగాయి. ముఖ్యంగా భగవద్పాద శంకరాచార్యులు వారు శాస్త్రం స్వీకరించి భారతదేశం అంతా కాలినడకన మొత్తం వాళ్ళు తిరిగి ఈ స్తోత్రాలన్నీ వాళ్ళు రచించారు. కనకదార స్తోత్రం, ఇవన్నీ స్తోత్రాలన్నీ వారే చెప్పడం జరిగింది. కనుక ఈరోజు ఈ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజ జరిగాయి. భగవద్పాద శంకరాచార్యులను దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరు.